ఈ వీడియోకి వచ్చేసి 10,000 లైకుల టార్గెట్. జగన్మోహన్ కోసం కంప్లీట్ చేయండి ప్లీజ్. టచ్ చేసుకోండి నా కొడకలారు, ఎవడు టచ్ చేస్తాడు? చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో పోలీసులు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చంద్రబాబు డబల్ సన్నాసి, చంద్రబాబు డబల్ ఎదవ, అవునా కదా? అంతేగా చారి గారు. నన్ను వాళ్ళు చేయకండి సార్, నాకేం తెలీదు. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. వస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు? తిట్టదని చెప్పరా? అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా? ఒక్కడిని టచ్ చేసి చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, లోకేష్ కబడ్దార్. రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేము. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో ఇంకోసారి ఎవరు ఫీల్ తో నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు. రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలా మందికి నిరూపించుకున్నాం. అబ్బా ఏమి చెప్పినావే. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్ లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజా. చాలా మంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవునా? అబ్బా, గురించి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాటి దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు. కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఎన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలబడగలుగుతున్నామంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. ఇంకోసారి ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగే ఉంది. నీ మైండ్ ఎన్ని దారుణాలు సార్. ఓకే, సెకండ్ అండి. అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పి నాకు సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. మేము కోట్ల వరకు వెళ్ళి తెలుసుకునే అంత ఇమ్మెచ్యూర్ లెవెల్స్ లో మేము ముందే చెప్పాము.
మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోదామని డిసైడ్ అయ్యాము. ఓకే. తను వచ్చాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మేము విడిపోతాము. తర్వాత సో మీరు కూడా డివోర్స్ కి అప్లై చేస్తున్నారా అయితే? ఎస్. సో అటు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పిల్లలు పుట్టించిన దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. పిల్లల విషయంలో పిల్లల విషయంలో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. పిల్లల విషయంలో చాలా మంది అడుగుతున్నారు. పిల్లల విషయం ఏం ప్రాబ్లమ్స్ లేదండి, మీరేం అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది నేనేం చేస్తానో తెలుసా? నాకు 2 పిల్లలు, ఈమెకి 3 పిల్లలు, మేమిద్దరం ఒకటే అనుకుంటాం, 5 పిల్లలు అనుకుంటాం. 5 మా వల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి ఇబ్బంది రాదు, ఎవరికి కష్టం రాదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని ఎవరు వదిలేసారు? నా లైఫ్ కదా ఇది, నా పిల్లలు, నా లైఫ్, ఇది నా ఇష్టం. అలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్. మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ఫ్లాష్ బ్యాక్. కనెక్ట్ అయ్యారు శారీరకం కలిసి. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. ఏం చదవటం సార్? సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడ ఎంతమందిని రా మెట్లో చేస్తున్నావు నువ్వు? జూనియర్ మాదిరి కదా? లేదు లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాదిరిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో ఇష్టం. మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? నువ్వు మొహం పగిలిపోద్ది. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 2.2 అంటే జగన్ జైలుకి వెళ్తామే. జగన్ 2.2 అంటే ఇది బయట రాడు. అది జగన్ కాన్సెప్ట్. జగన్ 1.1 అంటే జగన్ దోచుకోవటం, దాచుకోవటం. జగన్ 2.0 చూపిస్తాను. గుడ్డి లేదు, ఏం లేదమ్మా, అనకూడదు కానీ ఏమీ లేదు. ఇంకా 11 సీట్లు కూడా ఈసారి రావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. చట్టపరంగా వస్తుందా రాదా అన్ని అనవసరం. చెప్తున్నాను కదా, మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరూ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నంగనాచ నాటకాలు లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే పెళ్లి చేసేసుకున్నాం. మాకు మా మనసాక్షులు మాకు కలిసిపోయి మేము మానసికంగా కలిసిపోయాం. మేము ఎవడో ఒకడు పెట్టాడు, దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ, ఆ దువ్వెన దువ్వెన వేసేసాడు, బాగా వేసేసాడు. ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు. జమిలీ గిమిలి అని అంటున్నారు. లేకపోతే తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు. ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం. ఎందుకు అడుగుతుంటానిక? సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. ఈరోజు దివ్యల మాధురి పుట్టినరోజు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికీ ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్కి మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. రెచ్చిపో సచ్చిపో, చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా. అంటే వారసుల సంగతి ఏంటి?
వారసుడి సంగతి కూడా అంతేనండి, లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే.